మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రల శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ పోస్టులే కావచ్చు, లేకుంటే ప్రభుత్వ సలహాదారులను నియమిస్తే విపరీతమైన మాటలు మాట్లాడడం అనేది జరిగింది అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దీన్ని మరి ఇప్పుడు ఎట్లా చూస్తారు? ఇప్పుడు దాదాపుగా అలా క్యాబినెట్లో 14 మందికి సంబంధించి అడ్వైజర్లను తీసుకున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నటువంటి రాష్ట్రంగా 60 సంవత్సరాల ఆంధ్ర పాలకులతో కొట్లాడి 4 కోట్ల ప్రజల ఆకాంక్షను తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కొంతమందిని వివిధ రంగాల్లో నిష్ఠార్థులైన వాళ్ళను, నిపుణులైన వాళ్ళను కేసీఆర్ ప్రభుత్వం అడ్వైజర్లో పెట్టుకున్నాం. ఎందుకంటే విభజన చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి. విభజన చట్టంలో ఆస్తుల పంపకాలు మిగిలి ఉన్నాయి. విభజన చట్టంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయంతో నింపుకోవడానికి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను మనం ఆనాడు అడ్వైజర్గా పెట్టుకున్నాం. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలి. ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ ఆనాడు కొంతమంది అడ్వైజర్లు పెట్టుకుంటే, ఆనాడు 2017లో వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వం క్యాబినెట్కు సమాంతరంగా ప్యారలల్గా ఇంకో ప్రభుత్వాన్ని నడిపించడానికి అడ్వైజర్లను పెట్టుకుందని హైకోర్టులో పిల్లేసిండ్రు. వాటిని కొట్టివేయాలి, వాటిని రద్దు చేయాలని తెలంగాణ ప్రయోజనాల కోసమే మేము పెట్టుకున్నాం. ఇలా ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా 14 మంది అడ్వైజర్లను పెట్టుకొని క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చిండు. ఇలా నేను కూడా కోర్టుకు వెళ్ళిన, పిల్లు వేసిన ఈరోజే. ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసమేమే మేము కొంతమందిని అడ్వైజర్లను పెట్టుకున్న మాట వాస్తవం. ఎవరు? ఒక విద్యాసాగర్ రావు. ఎందుకంటే తెలంగాణ నీళ్ళల్లో ఆయనకు అనేక అపారమైనటువంటి అనుభవం ఉన్నది. కొంతమంది మన రాజు శర్మ లాంటి వాళ్ళని పెట్టుకున్నాం, డాక్టర్ రామలక్ష్మణ్లను పెట్టుకున్నాం, ఏకే గోవల్ని పెట్టుకున్నాం. వీళ్ళంతా కూడా అడ్మినిస్ట్రేషన్లో భాగస్వాములై గత ప్రభుత్వాలలో పనిచేసిండ్రు. వాళ్ళకి అపార అనుభవం ఉందని మేము పెట్టుకున్నాం తెలంగాణ కోసం. ఇలా మీరెవరిని పెట్టుకున్నారు? ఓటుకు నోటుకు దొరికినటువంటి దొంగను ఇలా వేం నరేందర్ రెడ్డి పెట్టుకున్నారు. తెలంగాణ ప్రయోజనాలను మంట కలుపుతూ ఆంధ్రకు నీళ్లు ఇస్తూ ఉంటే మేము అడిగితే బేఖాతరు చేసి జీవాలు ఇచ్చేటువంటి ఆదిత్యనాథ్ని పెట్టుకున్నారు. ఇలా మీరు ప్రయోజనాల కోసం పెట్టుకున్నారా, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టుకున్నారా? ఈ 14 మందిని పెట్టుకొని 5 జీవోలను మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టిండ్రు. ఈ 14 మంది అడ్వైజర్లకు సమాంతరంగా మంత్రి హోదాలు ఇచ్చి, వాళ్ళకు వెహికల్ ఇచ్చి, ప్రభుత్వ ఖర్చులతోని ఇండ్లు ఇచ్చి, భవనాలు ఇచ్చి, టెలిఫోన్ బిల్లు ఇచ్చి, పెట్రోలు, డీజిలు అన్ని అవకాశాలు ప్రభుత్వ సొమ్ముతో ఇస్తూ ఉంటే ప్రభుత్వ డబ్బుతోని ఇలా మీకు సంబంధించినటువంటి అనుయాయులు ఎవరైతున్నారో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క 18 మంది ఉండాల్సినటువంటి మంత్రివర్గంలో 16 మంది మాత్రమే ఇలా ముఖ్యమంత్రితో 16 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 2 పోస్టులు ఈ రాష్ట్ర క్యాబినెట్లో మిగిలినాయి. వాటిని ఫిలప్ చేయకుండా, వాటిని భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి గారు 14 మంది అడ్వైజర్లు ఎందుకు పెట్టినరో సమాధానం చెప్పాలి. అంటే మీకు మంత్రివర్గం విస్తరణ చేయడం మీకు ఇష్టం లేదా? ఆ పోస్టులను ఫిలప్ చేయడం ఇష్టం లేదా? మరి వీళ్ళను సమాంతరంగా వాళ్లకు ప్రభుత్వ సొమ్మంతా మీరు వాళ్ళకు దారదత్త చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైట్. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి దగ్గర 1-2 శాఖలు కూడా మంత్రి పదవికి సంబంధించిన శాఖలు కూడా ఉంటాయి. మరి దాన్ని అట్లా ఆ విధంగా కూడా దాన్ని కాపాడుకుంటున్నాం. దీన్ని ఎట్లా అనుకోవాలి? ఉండాలి. ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు 2 ఏళ్ళే. ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి లేడు 2 సంవత్సరాలు అయింది. ఈ రాష్ట్రానికి 6 నెలల వరకు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు, మైనార్టీ శాఖ మినిస్టర్ లేడు. ఇవన్నీ కీలకమైనటువంటి శాఖలు నీ దగ్గర పెట్టుకొని ఏం చెప్పదలుచుకున్నారు? మీ మంత్రివర్గంలో హోంశాఖ నిర్వహించేటువంటి సమర్థుడు లేడని చెప్పదలుచుకున్నారా? మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేల్లో ఎడ్యుకేషన్ శాఖ నిర్వహించేటువంటి సమర్థుడు లేడని చెప్పదలుచుకున్నారా? మీ క్యాబినెట్లో లేకుంటే మీ ఎమ్మెల్యేల్లో సంక్షేమ శాఖ నిర్వహించేటువంటి సత్తా ఎవరికి లేదని చెప్పదలుచుకున్నారా? మైనార్టీలో ఎవరికి మైనార్టీ శాఖ నిర్వహించేటువంటి శాఖ సత్తా ఎవరికి లేదని ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఎమ్మెల్యేలు అసమర్థులని చెప్పదలుచుకున్నారా? మీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదా?
లేకుంటే మీ ఎమ్మెల్యే వేయాలంటే నీకు నమ్మకం లేదా? అసలు ఏం జరుగుతుంది అనేది ఈ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే పబ్లిక్ ప్రభుత్వ ధనాన్నంతా కూడా మీ సొంత వ్యక్తుల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ఇలా వాళ్ళకు దారదత్తం చేస్తూ ఉంటే డెఫినెట్గా రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నది, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఉన్నది, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ విధ్వంసం చేస్తూ ఉన్నది. ఒక పక్క అంబేద్కర్ సెక్రటరియట్కు అంబేద్కర్ భవన్ పేరు పెట్టి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారంటే రాజ్యాంగ హక్కులను కాపాడుతాం, సుపరిపాలన అందిస్తాం, మంచి పాలన తెస్తాం, ప్రజాపాలన తెస్తాం, మేము వస్తా అని చెప్పి వాటన్నిటిని కూడా కాలరాస్తుండ్రు. నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలు సమాధానం చెప్పాలని మాత్రమే ఇలా నేను చెప్పదలుచుకున్నా. ఈ అడ్వైజర్ల మీద ఓన్లీ హైకోర్టులో చేసినావు, హైకోర్టులో కాకపోతే ఇంకా ఏమన్నా పై కోర్టుకు పోయే ఆలోచన మీకు ఉందా? డెఫినెట్గా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, డెఫినెట్గా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, తీర్పిస్తుందని నమ్మకం ఉంది. వాళ్ళకి ఇచ్చినటువంటి అంశాలను ఎవరైతే అడ్వైజర్లను కొట్టేయాలని చెప్పినాం, కొట్టివేస్తారని నమ్మకం ఉంది. కాకపోతే హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ హైకోర్టులో కాకపోతే కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి మేము కృషి చేస్తాం, ఎందుకంటే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు కోర్టు తీర్పిస్తుందని కూడా ఆశిస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.